పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్యులకు, ప్రియమైన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు. ఇక్కడ కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు, ఆయన ప్రాణాలు వదిలిపెట్టిండు దేశం కోసం. చిన్న పిల్లల నుండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చిండు. అలాంటి విగ్రహాన్ని మొన్ననే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి, ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టి దొరకలే, ఒక ఆయనేమో హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు, రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు. నీకు సిగ్గుండాలి. 3 నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 9 సీట్లలో 3వ స్థానం పోయినావు, 7 సీట్లలో డిపాజిట్ పోయి మళ్ళా గవర్నమెంట్కి వస్తావా నువ్వు? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి, త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే 20 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకొని తెలంగాణ ఇస్తే ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిండు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో 2-3 లక్షల నిధులు వచ్చాయి. అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేశారంట. మిస్టర్ కేటీఆర్, కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది. 16 సీట్లలో నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే పొద్దున ఆ మాట చూసిన తర్వాత నీ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది. ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయనేమో పెద్ద మంచి సాగు నోట్ల తలకాయ పెట్టుకొచ్చినాను, పిల్లలేమో చచ్చిపోయిన 1100 మంది, ఈయనేమో సాగు నోట్లు పెట్టి బయటకు దింగొచ్చింది. దొంగ కుటుంబం. ఇవాళ మా నాయకుడి మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి విగ్రహం ఈ మంచి స్థలంలో రేపు గణేష్ పూజలు చేసుకొని నిమజ్జనం చేసుకునే సమయం ముందు రోజు ఇక్కడ